మోంతా తుఫాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మిగిలిన మంత్రులు, అధికారులు బ్రహ్మాండంగా సిస్టంల ముందు కూర్చొని మానిటర్ చేసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి గారు పెన్ను పేపర్ పట్టుకొని ఏదో ఎప్పటికప్పుడు రాసుకుంటూ, నోట్ చేసుకుంటూ, పాలకపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొందరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా రండి బయటకు రండి, మిమ్మల్ని మేము కాపాడుతాం రండమ్మా బయటకు రండి అని చెప్పి ఈ వీడియోలు ఇది కానీ బాగా డిఫరెంట్ యాంగిల్లో తీశారు. ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక మిత్రుడు ఒక పోస్ట్ పెట్టాడు. కరోనా టైంలో కనుక ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండింటే, కరోనా టైంలో ఈ ప్రభుత్వం ఉండి ఈ పాలకులు కనుక ఉండింటే వీళ్ళ పిఆర్ స్టంట్లు చూడలేక ప్రపంచమంతా తిరిగిన కరోనా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అడుగు పెట్టకుండా, వద్దురా బాబు నేను ఇక్కడ ఉండలేను, నన్ను వీళ్ళు కంట్రోల్ చేసే సంగతి తర్వాత కానీ పిఆర్ స్టంట్ల కోసం నన్ను విచ్చలవిడిగా వాడుతున్నారు, సో నేను వీళ్ళ మీద అలిగి వెళ్ళిపోతున్నాను రమా బాయ్కాట్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా వెళ్ళిపోయేదట బాయ్కాట్ చేసి ఒక సోషల్ మీడియా మిత్రుడు సరదాగా పెట్టినటువంటి పోస్టు. సరే, ఆ మిత్రుడు సరదాగా పోస్టు పెట్టిన కరోనా టైంలో కనుక నిజంగానే పిఆర్ స్టంట్స్ బ్రహ్మాండంగా వేయగలిగే ఇప్పటి పాలకులు కనుక ఉండింటే బాబోయ్, ఒక రోజా 2 రోజుల, నెల 2 నెలల, మొదటి విడతని రెండో విడతని దాదాపు 2 సంవత్సరాలు దూరదీర్చేసింది జనానికి. అయినా కూడా జగన్ గారు అధికారంలోకి వచ్చిన ఈ 6-7 నెలలు తిరగకముందే కరోనా అటాక్ చేసేసింది కదా. అయినా కూడా ఆయన ఎక్స్క్యూజ్ అడగలేదు తన సంక్షేమ పథకాలను స్టాప్ చేయడానికి. ఎక్స్క్యూజ్ అడగకుండా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూనే ఎక్కడ ఒక పిఆర్ స్టంట్ లేదు, ఎక్కడ ఒక ఫోటో కనిపించదు, ఎక్కడే కూడా రవ్వంత ఎలివేషన్ కనిపించదు. కానీ దేశంలోనే కరోనాను అతి అద్భుతంగా హ్యాండిల్ చేసిన ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ప్రశంసలు అందుకుంది. టెస్టింగ్ అని, ట్రేసింగ్ అని, వైద్యం అని దేశంలోనే పర్ డే హయ్యెస్ట్ టెస్టులు చేసిన ప్రభుత్వం మనదే. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచిన ప్రభుత్వం అప్పుడు మనదే. కొందరు ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోయారు ఎట్లా కంట్రోల్ చేయాలని. అక్కడ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉందంట, దీని ద్వారా బాగా కంట్రోల్ చేస్తున్నారని తెలుసుకొని కేరళ కూడా కరోనా హ్యాండిల్ కోసం ఒక వాలంటరీ సిస్టమ్ను వాళ్ళు దీనికోసం తీసుకొని వచ్చారు. ఇట్లా ఒకటేమిటి, ఆసుపత్రిలో ఉచిత వైద్యం, ఆసుపత్రి నుంచి వైద్యం చేయించుకొని ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ వాళ్ళకి పౌష్టికాహారం ఖర్చుల కోసం అని చెప్పి జేబులో 2,000 రూపాయలు డబ్బులు పెట్టేవాళ్ళు. అసలు ఒకటా రెండా? ఇంకా ప్రభుత్వ డాక్టర్లకైతే ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో మీరు చూసే ఉంటారు. నెల్లూరులో ఒక డాక్టర్ని కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి మరి తనను కాపాడింది. వాళ్ళ భార్య గారు ఒక మీటింగ్లో చెప్పిన మాటలు ఇప్పటికీ చెవుల్లో తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంది చాలా తక్కువ. ఇట్లాంటివి ఎన్ని ఇవ్వనే కాదు, 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉండింటే, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టి ఉండింటే, 4 పోర్లు నిర్మించి ఉండింటే, ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఉండింటే, ఉద్దానంలో అంత పెద్ద సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉండింటే, ఆసుపత్రి, 100 కిలోమీటర్ల నుంచి నీళ్లు, రీసెర్చ్ సెంటరు అండ్ విశాఖపట్నంలో అంత చేసి ఇవన్నీ చేసి ఉండింటే, 2014-15లో మొదలైన సిఆర్డీఏ భవన్ 25లో ప్రారంభమైతే దానికి ఎంత బ్రహ్మాండంగా ఎలివేషన్స్ ఇచ్చారు. అదే ఒకవేళ రిషికొండ లాంటి అద్భుతం దాన్ని అంత తక్కువ టైంలో తక్కువ డబ్బు కట్టి ఉండి ఇట్లాంటివి ఎన్ని ఇట్లాంటివి జరిగి ఉండింటే బాబోయ్, ఈ పిఆర్ స్టంట్స్, ఈ అడ్వర్టైజ్మెంట్, వీళ్ళు ఎవరెవరైతే భాగమయ్యి ఉన్నారో ఈ కాంట్రాక్టర్లు, ఈ అడ్వర్టైజ్లు చేసుకోవడానికి ఏవైతే పత్రికలు, టీవీ ఛానల్ ఉన్నారో వీళ్ళు 100 కోట్లు సంపాదించే వాళ్ళేమో. ఇక్కడ ప్రతిదీ బ్రహ్మాండంగా 10 రోజులు 4 రోజులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. మిత్రుడు మాట అన్న తర్వాత ఇవన్నీ చూసి వీళ్ళు అప్పుడు ఉండింటే కరోనా ఆంధ్రప్రదేశ్ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయేది అని నిజంగానే నిజమే కదా అని చెప్పి అనిపించింది. తుఫాను వస్తుంది, లేకుంటే ఇంకోటి వస్తుంది అంటే అదొక ప్రభుత్వ బాధ్యతను కూడా ఈ స్థాయిలో ఎలివేషన్స్ ఎవరన్నా సమీక్ష చేస్తున్నారు, ఒక ఫోటో పెట్టుకుంటారు. ఒక ఆయన అయితే మంచి కటింగ్ చేయించుకోవడానికి ఇన్షర్ట్ చేసుకుని బ్రహ్మాండంగా రెడీ అయ్యి 5-6 ఫోటోలు ఒక్కదానికి, ముందు నుంచి సైడ్ నుంచి ఒక దాంట్లో ఇన్షర్ట్ పడకుండా ఇంకో దాంట్లో ఇన్షర్ట్ ఫోటో వచ్చి ఇట్లా ఇంత
సరే మేము ప్రజలకు ఏదో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాము అని చెప్పి రాజకీయ మైలేజ్ పొందాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారేమో కానీ ఈ పిఆర్ స్టంట్స్ చూసి మాత్రం జనానికి బాబోయ్ కంప్యూటర్ల దగ్గర కూర్చొని తుఫాన్ను కంట్రోల్ చేసుకుంటూ ఎంత అద్భుతంగా మన పాలకులు పనిచేస్తున్నారేమో అని. కొందరైతే ఇంకా వెనకల వాచులు పెట్టుకొని ఆ వాచుల టైం 1:30 అవుతుంది అని చెప్పి ఆ టైం కనిపించేటట్లు ఇంకా ఫోన్లో ఎవరికో ఆదేశాలు ఇస్తూ ఉన్నారని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు కొందరు మినిస్టర్లు ఈ విధంగా కూడా ఫోటోలు రిలీజ్ చేసి దానికి ఇంకా ఎలివేషన్స్ ఇట్లా. సరే ఎనీహౌ ఏం నష్టం జరగకుండా అంత మంచిగుంటే ఓకేలేండి, పర్లేదు. కానీ పిఆర్ స్టంట్స్ చూడండి అంటున్నా. కరోనా అప్పుడు ఉంటే బాబోయ్ నిజంగానే కరోనా బాయ్కాట్ చేసేది ఆంధ్రప్రదేశ్కి రాకుండా